హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు బాదం పప్పు జీడిపప్పు పౌడర్ తోటి మామిడికాయ పచ్చడి చేసుకుందాం. ఎందుకంటే ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే, మాకు బుడ్డిగాడు ఉన్నాడు. మేము మామిడికాయ పచ్చడి వేసుకుని తింటుంటే వాడు ఊకే ఆశగా చూస్తున్నాడు. అందుకని వాడి కోసం అని వాడు ఎలా మామిడికాయ పచ్చడి తినాలి అని ఆలోచించుకుని ఇలా చేశానన్నమాట. బాదం పప్పు జీడిపప్పు కొంచెం వేయించుకుని పౌడర్ చేసుకున్నా. ఇలా కప్పు మామిడికాయ ముక్కలు, సగం జీడిపప్పు బాదం పప్పు కలిపి వేయించేసుకుని 1 కప్పు అంటే 1/2 కప్పు జీడిపప్పు 1/2 కప్పు బాదం పప్పు కలిపి మిక్సీ వేసుకున్నా. పౌడర్ కప్ అయింది. 1 కప్పు మామిడికాయ ముక్కలు, కొంచెం ఆవు పిండి, కొంచెం మెంతిపిండి, కొద్దిగా పసుపు, కొంచెం ఏఎస్ బ్రాండ్ విజయ వాళ్ళది ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె. సరేనా? ఇప్పుడు ఈ పసుపు ఇందులో వేసేసుకుని ఈ నువ్వుల నూనెలో పసుపు వేసేసుకున్నానండి. కొంచెం పచ్చడిగా, అందుకని మామూలుగా నార్మల్గా కలిపేసేస్తున్నాను. ఈ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. వాడు మామిడికాయ పచ్చడి కోసం ఊకే ఆరాటంగా చూస్తుంటే నాకే అనిపించింది, వాడికి కూడా ఏదన్నా పచ్చడి పెడితే బాగుండు కదా అనిపించింది. అందుకని బుడ్డిగాడి కోసమని ఈ పచ్చడి పెడుతున్నాను అనమాట. బుడ్డిగాడు అంటే మా మనవడు. ఈ ఆవు పిండి వేసేసుకుంటున్నాను, మెంతిపిండి వేసేసుకుంటున్నాను, ఈ జీడిపప్పు బాదం పప్పు పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇది ఎలా ఉంటుందో చూసి నేను మళ్ళీ మీకు చెప్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. మామిడికాయల సీజనే కదా ఇప్పుడు. మామిడికాయల సీజన్ కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి. చక్కగా కలిపేసేసి ఇవాళ గిన్నెలో పెట్టేసుకుందాం. రేపు మళ్ళీ కలుపుతాం దీన్ని ఒకసారి. రేపు కలిపి చూపిస్తాం మీకు. సరేనా? ఇదిగోండి పౌడర్ మంచిగా, వాడు పౌడర్ తినాలి కదా, ముక్కలే కాదు కదా, అందుకని ముక్కలు ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఇలా కలిపేసుకుని పెట్టుకుంటాను. రేపు కలుపుదాం మళ్ళీ ఒకసారి. చూడండి, మనం మొన్న ఇది జీడిపప్పు బాదం పప్పు వేసుకుని పచ్చడి కలుపుకున్నాం కదా, మా బుడ్డిగాడి కోసం అని చెప్పాను కదా. దీంట్లో కూడా కొంచెం ఉప్పు ఆపేసానండి. కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకుందాం. ఇది కూడా ఉప్పును నూనె 2 వేసుకోవాలి. నూనె కూడా వేయలే అసలు, చాలా వరకు నూనె పడుతుంది. ఉప్పు నూనె వేసి ఇది కలుపుకుందాం. ఇది కలుపుకుని ఇది కూడా టేస్ట్ చూసుకుని డబ్బాలో పెట్టేసుకుందాం ఇవాళ. సరేనా? చూడండి ఎంత చక్కగా అయిందో. ఇది అయితే చాలా టేస్ట్ ఉందండి. పిల్లలకి చాలా బలం కూడా ఈ పచ్చడి. ఎందుకంటే ఇది బాదం పప్పు జీడిపప్పే కదా, కొంచెం యాంచాలండి. బాదం పప్పు జీడిపప్పు కొంచెం మంచిగా రోస్ట్ చేసుకుని తర్వాత కలుపుకోండి పౌడర్ చేసి. చూసారా, నేను నూనె కూడా పోసేసాను సరిపడా. దీన్ని కూడా బాక్స్లోకి తీసేసుకుంటా. ఇది మా బుడ్డిగాడి కోసం. మా బుడ్డిగాడు 1 ఇయర్ అంతా తింటాడు ఇది. మేము కూడా టేస్ట్ చూస్తాం. మేము చూసిన తర్వాత అప్పుడు వాడికి. సరేనా? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ జీడిపప్పు బాదం పప్పు పచ్చడికి నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తారని నేను బాగా ఆశపడుతున్నా. నువ్వుల మామిడికాయ కన్నా దీనికి ఎక్కువ లైక్స్ రావాలని కోరుకుంటున్నా. సరేనా? నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.